Friends, welcome back to our channel. AP PG set people who are qualified in PG set ఎవరైతే ఎంఎస్సి ఎంకామ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది పక్కా వస్తుంది అనేది ఈ వీడియోలో నేను ట్రిక్ అనేది చెప్తాను. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ డేట్ నుంచే స్టార్ట్ చేయండి. ఈ లాస్ట్ డేట్ ఉందిలే అప్పటి వరకు పెట్టుకుందాంలే అని ఎవరు డిలే చేయొద్దు. సో ఫస్ట్ డే నుంచే 23rd నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఎలా పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ అన్ని యూనివర్సిటీస్ అనేది ప్రిఫరెన్స్ చేయండి. యూనివర్సిటీస్ అయిపోయాక ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయిపోయాక ప్రైవేట్ కాలేజెస్ అనేవి మీరు పెట్టుకోండి. ఒక 2-3 అనేవి ఇస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ అనేది రాదు. మినిమం 10 to 20-30 అలా పెడితేనే మీకు పక్కాగా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తుంది. మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఏంటి అంటే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటున్నారు. ఓన్లీ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎవరైతే సీట్ వస్తుందో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా వచ్చిందా రాలేదా అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఎలా చూపిస్తుందో నేను వీడియో అనేది చేస్తాను. సో ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజెస్ వాళ్ళకే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. మిగతా ఏ కాలేజెస్ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి 1, 2, 3 అనే అలా మాకండి కనీసం ఒక 20-30 వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ప్రిఫరెన్స్ చేస్తే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తుంది. అలాగే ఇంకో డౌట్ ఏంటి అంటే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి హోల్డ్ చేసుకున్నాం, సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఉంటుందా అని అడుగుతున్నారు. మీకు సెకండ్ పేజ్లో కానీ సీట్ అలాట్ అయితే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ సీట్ హోల్డ్ చేసుకున్నా కానీ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది మరీ గుర్తుపెట్టుకోండి. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని సీట్ అనేది వస్తే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది క్యాన్సిల్ అనేది అవుతుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మనకి సీట్ అలాట్మెంట్ అనేది 3rd సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ 4 నుంచి 7 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. అసలు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చాక సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.